అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ ట్రంప్ ట్రాంట్రమ్స్ తరువాత భారతదేశం తన విదేశాంగ విధానంలో ఒక పూర్తి మార్పును కోరుతున్నట్టు ప్రయత్నం చేస్తున్నట్టు మనకు బాగా తెలుస్తూ ఉన్నది. ఈరోజు మనం మాట్లాడుతున్నప్పుడే షాంఘై కాన్ఫరెన్స్ మీటింగ్కు చైనాలో మోడీ గారు అటెండ్ అవుతున్నాడు. పుటిన్ కూడా అక్కడికి వస్తూ ఉన్నాడు. దానికి ముందు జపాన్కి వెళ్ళాడు. జపాన్లో చాలా సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. జపాన్ సాయిల్ మీద నుంచి ప్రపంచ సుస్థిరతకు చైనా భారత్ మధ్య సుహృద్భావం చాలా అవసరం అనేటటువంటి ఒక మెసేజ్ని అయితే అక్కడి నుంచి పంపించాడు. ఒక డెసిషన్కు భారతదేశం వచ్చినట్టుగా అవుపిస్తూ ఉన్నది. దీర్ఘకాలంలో అమెరికా మనకు నమ్మదగిన పార్ట్నర్ కాదు. ఇంతకాలం ఆ ప్రిమైస్ మీద ముందుకెళ్ళాం. ఇటు తిరిగి చైనాతో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి బార్డర్ ప్రాబ్లం ఉన్నది. రెండోది ఎకానమీగా కూడా భారతదేశము లేబర్ ఇంటెన్సివ్, ఎక్కువ మంది జనాభా ఉన్న దేశం కాబట్టి మనకు లేబర్ ఇంటెన్సివ్ మార్కెట్, లేబర్ ఇంటెన్సివ్గా ప్రొడ్యూస్ చేసే వాటికి మార్కెట్ కావాలి. చైనాకు కూడా అదే కావాలి. ఈ రకమైన మార్కెట్ వెస్ట్లో ఉంది, అమెరికాలో ఉంది. కాబట్టి దాని యాక్సెస్ కోసం మనం కూడా చూస్తున్నాం. అది కనుక యాక్సెస్ వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ బేసిక్గా పరిశ్రమ రంగం బాగా వృద్ధి చెంది కాస్త హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ రావచ్చు అనేటటువంటి ఉద్దేశంతో భారతదేశం వెస్ట్ సైడ్కు మరలింది. ఒకటి బార్డర్ కారణం, బార్డర్ డిస్ప్యూట్స్. రెండోది ఈ మార్కెట్ యాక్సెస్. ఒకటి చైనా కూడా అదే మార్కెట్ యాక్సెస్ వెస్ట్ నుంచి అవసరం. ఇప్పుడు చైనాను వద్దనుకొని చైనా +1 అనుకుంటున్నారు కాబట్టి అక్కడ మనం ఫిట్ ఇన్ అవుతామని చూచాం. దురదృష్టం, చాలా పర్సనలైజ్డ్ ఫారిన్ పాలసీ రన్ చేస్తున్నటువంటి మూర్ఖపు ప్రెసిడెంట్ అమెరికాలో ఈరోజు ఉండటం ట్రంప్ అనేటటువంటి వాడు ఒక మంచి అవకాశాన్ని జారవిడ్చుకుంటున్నది అమెరికా. ఇదే కనుక సక్సెస్ అయ్యి రిలేషన్షిప్ స్ట్రెంగ్తన్ అయ్యి ఉంటే బాగుండుండేది. ఇండియాకు బాగుండుండేది, అమెరికాకు బాగుండుండేది. అది ఎప్పుడైతే అమెరికా అన్రిలయబుల్గా బిహేవ్ చేస్తుందో భారతదేశం ఒక డెసిషన్కి వచ్చినట్టుంది. ఎప్పటికైనా మనం బార్డర్ ఇష్యూ సార్ట్అవుట్ చేసుకొని చైనా రష్యా కూటమిలో జాయిన్ కావటమే మంచిదనేటటువంటి దీనికి వచ్చినట్టుంది. దానికి అనుగుణంగా స్టెప్స్ వేస్తున్నారు. దానికి అనుగుణంగానే స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడికి వస్తున్నాడు, మళ్ళీ ఆ పైన పుటిన్ ఇక్కడికి వచ్చేది ఉన్నది. ఇది ఒక రకంగా మంచి పరిణామమే. ఎందుకనంటే వాళ్ళు అంత యారోగెంట్గా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు తప్పితే మాకు ఇంకెవరు లేరని వాళ్ళ సైడ్ పోవాల్సిన అవసరం లేదు. యూరప్ను కల్టివేట్ చేసుకోవాలి. యూరప్ను కూడా అదే రకంగా ట్రీట్ చేస్తున్నాడు ట్రంప్. యూరోపియన్ లీడర్స్ కూడా ఏది మ్యాటర్ ఆఫ్ డెత్ లాగా, ఏదో మట్టి మనుషుల్లాగా చూస్తూ ఉన్నాడు. సో వాళ్ళు కూడా కాస్త ఇదే ఉన్నారు. యాక్చువల్గా ఏదైనా అమెరికన్ డాలర్కు ఆల్టర్నేటివ్ కరెన్సీ ఇమీడియట్గా కాగలిగిందంటే యూరో. బ్రిక్స్ కరెన్సీ కాదు. బ్రిక్స్ కరెన్సీ అని అంటున్నారు, కానీ బ్రిక్స్ కరెన్సీ డెవలప్ కావాలంటే ముందు ఈ 3-4 ఎకానమీస్ ఇంటగ్రేట్ కావాలి. ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి రావాలి. కామన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని ఫైనాన్షియల్ పారామీటర్స్ను వర్కౌట్ చేసుకోవాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్లు ఎట్లా ఉంటాయి, వాళ్ళ డెఫిసిట్ ఎట్లా ఉంటుంది, ఆ డెఫిసిట్లన్నీ కామన్గా ఉండాలి. అప్పుడే ఒక కరెన్సీని డెవలప్ చేసుకోగలరు. ఊరికే జస్ట్ లైక్ దట్ నలుగురు ముందుకొస్తే తయారయ్యేది కరెన్సీ కుదరకపోవచ్చు. సో ఈ స్టేజ్కి ఆల్రెడీ యూరో వచ్చేసింది. అవన్నీ ఇంటగ్రేట్ అయిపోయినాయి. కాబట్టి యూరోను ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీగా బ్రిక్స్ నేషన్స్ కూడా కలిపి యాక్సెప్ట్ చేసి డెవలప్ చేసుకోగలిగితే అమెరికాకు పెద్ద దెబ్బ తగులుతుంది. బట్ బ్రిక్సే ఒక కరెన్సీని తయారు చేసుకొని ముందుకు పోవాలంటే చాలా టైం పడుతుంది. అంత లెవెల్లో ఇంటగ్రేషన్ ఆఫ్ ఎకానమీస్ కూడా, ఎందుకంటే ఇవన్నీ డైవర్స్ ఎకానమీస్ విత్ డైవర్స్ ఇంట్రెస్ట్, వీటన్నిటిని ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావడం కూడా అంత సులభమైనటువంటి విషయం కాదు. బట్ ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు.
ఎస్పెషల్లీ ఆ ప్రయత్నం సైడు అడుగులేసేటట్టుగా ట్రంపే చేస్తూ ఉన్నాడు. వాడి నెత్తి మీద వాడే చేయి పెట్టుకుంటున్నట్టుగా ఈ రోజున పరిస్థితులను చూస్తే అనిపిస్తున్నది. థ్యాంక్ యూ.